ఈరోజు వసంత పంచమి అని కూడా పిలుస్తారు. అంటే ఈ వసంత మాసంలో, వసంత ఋతువులో చైత్రమాసంలో వచ్చే పంచమిని వసంత పంచమి అంటారు. సరస్వతి అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు. హయగ్రీవ ఆరాధన చేసేందుకు చాలా మంచి రోజు. ఎలాగైతే మనం మాఘమాసంలో శ్రీపంచమి అని చేస్తామో అలాగే ఈ వసంత ఋతువులో వసంత పంచమి అని చేస్తారు. వసంత నవరాత్రులు అని, ఆ నవరాత్రుల్లో మధ్య రోజు ఈరోజు. చాలా మంచి రోజు. ఇటువంటి రోజు మనం మళ్ళీ ఆ యోగ వాసిష్ఠాన్ని ప్రారంభించుకున్నాము. మనం ఆ లీలా ఉపాఖ్యానంలో, దాన్నే మండపోపాఖ్యానం అని కూడా పిలుస్తారు, అక్కడ కొద్ది వరకు చెప్పుకున్నాము. ఆ ఘట్టంలో సరస్వతి అమ్మవారు ఆ వశిష్ఠ బ్రాహ్మణుడు రాజుగా మళ్ళీ జన్మించాడు, ఆ రాజుగారి భార్యవైన లీలాదేవి నువ్వే ఆ పూర్వజన్మలో వశిష్ఠ బ్రాహ్మణుడి భార్య అయిన అరుంధతివి అని చెప్పినప్పుడు ఆ లీలాదేవికి సందేహం కలిగింది. దేశకాలాలు అనేవి ఉన్నాయి కదా, ఇంత దేశము ఇంత కాలము అని, మరి వీటితో సంబంధం లేకుండా మాకు ఈ జన్మ ఎట్లా వచ్చింది అని అడిగినప్పుడు ఆ విషయంలో సమాధానం చెప్పింది అమ్మవారు. ఆ ఘట్టాన్ని మనం చెప్పుకున్నాము. దేశకాలాలని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అనే దాన్ని మనం చెప్పుకున్నాం. మన శరీరానికే దేశము కాలం, మనస్సుకి దేశము కాలం అనేది లేదు. మనస్సుతో మనం ఎక్కడికి ఎంత వేగంగా అయినా ప్రయాణం చేయొచ్చు. ఇప్పటికిప్పుడు మనం ఏదైనా ఒక ఊరు పేరు అనుకుంటే ఆ ఊరికి వెళ్ళిపోతాం, మనస్సు వెళ్ళిపోతుంది. మనకు ఆ ఊరు తెలిసినా తెలియకపోయినా, ఆ ఊరిని చూసినా చూడకపోయినా, ఆ ఊరు పేరుతో మనం అక్కడికి వెళ్ళిపోతాం. ఇది మానసికమైన ప్రయాణం, అది సుసూక్ష్మమైన ప్రయాణం. అటువంటి ప్రయాణంలో మనం ఈ స్థూల దేహంతో ఈ శరీరాన్ని మోసుకుని వెళ్ళేంత సమయం పట్టదు. అందువల్ల ఆ సూక్ష్మ శరీరంలో, మనోమయ శరీరంలో ఆ వశిష్ఠ బ్రాహ్మణుడు కాలం చేసి 8 రోజులైనా కూడా పద్మరాజుగా మారాడు, మళ్ళీ జన్మించాడు. అతడి భార్య అరుంధతి నీ లీలాదేవిగా, నీగా జన్మించింది, నువ్వుగా జన్మించింది అని సరస్వతి అమ్మవారు చెప్పింది. దేశకాలాల విషయంలో కొద్దిగా సంశయం తీరింది. అప్పుడు మోక్షం అంటే ఏమిటి అనే విషయాన్ని అమ్మవారు తెలియచేస్తుంది. మనం మోక్షం అనే పదాన్ని వింటూ ఉంటాము, దీనికోసమే అందరూ ప్రయత్నం చేయాలి అని కూడా అందరికీ తెలుసు. మనం ఏ కర్మ చేసినా, ఏ దానం చేసినా, ఏ ధర్మం చేసినా కూడా మోక్షాన్ని దృష్టిలో పెట్టుకుని చేయాలి. ఈ తక్కిన ఫలాలన్నీ కూడా అల్పమైనవి అని అందరూ వింటూ ఉంటాం, అందరికీ తెలిసిందే. మోక్షం అంటే ఏమిటి అంటే అమ్మవారు చెప్తున్నారు ఇక్కడ, అత్యంత విస్మృతం విశ్వం మోక్ష ఇత్యభిధీయతే ఈప్సితానీప్సితే తత్ర నస్తః కాచన కస్యచిత్. అహం జ్ఞానాన్ని, దాన్ని అనుసరించి వచ్చేటువంటి దృశ్య జగత్తు యొక్క అత్యంతాభావాన్ని తెలుసుకోకపోతే ఈ ముక్తి అనేది లభించదు. అత్యంతాభావ సంపత్తిం వినాహంతా జగత్స్థితే అనుత్పాదమయ్యేహ్యేష నోదేత్యేవ విముక్తత. మోక్షం అంటే ఏమిటి అంటే అత్యంత విస్మృతం విశ్వం. మనం ఈ జగత్తుని విపరీతంగా స్మరణ చేస్తున్నాం. అందుకనే ఈ జగత్తు, ప్రపంచం కనిపిస్తోంది, పరమాత్మ కనిపించటం లేదు, పరమాత్మ దర్శనం కలగటం లేదు మనకి. ఎందుకు అంటే మనం ఎవరిని స్మరణ చేస్తామో వారినే దర్శిస్తాం. అలాగే పరమాత్మని మరిచిపోయి ఉన్నాం కాబట్టి ఆయన దర్శనం మనకి కావటం లేదు. అందుకని ఏం చేయాలి అంటే అత్యంత విస్మృతి రావాలి. ఎక్కడ, ఏ విషయంలో అంటే ఈ జగత్ విషయంలో, విశ్వం విషయంలో, ఈ ప్రపంచ విషయంలో మనకి అత్యంత విస్మృతి రావాలి. దాన్నే మోక్షం అని పిలుస్తారు. జగత్ అనే పదం ఉంది చూడండి, చాలా విచిత్రమైన పదం. జ గ, ఈ 2 అక్షరాలు మనకి వినిపిస్తాయి. జననం, జ అంటే జననం, పుట్టేది అని. గ అంటే గమనం, గచ్చతి. జాయతే గచ్చతి, పుడుతుంది పోతుంది. అందుకనే జగత్ అని పేరు పెట్టారు. మనం తెలుగులో అయితే జగము అంటాం. స్వామిజీ వారు కూడా జగములనేలే తల్లివి నీవు, జగన్నాథ సోదరి నీవు అనే ఒక భజన కూడా మనం పాడతాం. జగత్
అంటే జనించేది, గతించేది, పుట్టేది పోయేది, అందుకనే జగత్ అని. పరమాత్మ ఇలా పుట్టేవాడు కాదు, పోయేవాడు కాదు. పోయేవాడు కాదు కాబట్టి పుట్టేవాడు కాదు, పుట్టేవాడు కాదు కాబట్టి పోయేవాడు కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే శాశ్వతమైన వాడు అని గుర్తుపెట్టుకోవాలి. అది నిరంతరంగా స్మరణ చేస్తున్నా కూడా ఈ జగత్ అనేది ఎగిరిపోతుంది. ఈ జగత్తు మన కంటి ముందు కనిపిస్తూ ఉంటుంది. ఇదేమిటిది? పుట్టేది పోయేది, వచ్చేది పోయేది. కానీ ఆ పరమాత్మకు అటువంటి లక్షణం లేదు. జగత్తుకి మాత్రమే ఆ లక్షణం ఉంది. అందుకనే లక్షణాలకు అతీతమైన వాడు పరమాత్మ. గుణమని కూడా చెప్పలేము, లక్షణమని కూడా చెప్పలేము పరమాత్మ విషయంలో. కానీ మనకి తెలియటం కోసం సచ్చిదానంద లక్షణ అని అంటారు. సత్ చిత్ ఆనంద లక్షణ, అది కూడా పరమాత్మ లక్షణం కాదు, కానీ అర్థమయ్యేందుకోసం మాత్రమే అలా చెప్తారు. అటువంటి పరమాత్మ అని మనం నిరంతరంగా స్మరణ చేస్తూ ఉండాలి. దాంతో జగత్తు యొక్క విస్మృతి అనేది కలుగుతుంది. జగత్తుని అదే పనిగా మర్చిపోవాల్సిన పని లేదు, అది సాధ్యపడకపోవచ్చు కొంతమందికి. ఆ స్థానంలో పరమాత్మని స్మరణ చేయటం, ఆ స్థానంలో ఆయన్ని మనం ఎవరైతే స్మరణ చేస్తారో వారికి మోక్షం అనేది సిద్ధమవుతుంది. దాన్నే మోక్షం అంటారు. అత్యంత విస్మృతం విశ్వం మోక్ష ఇత్యభిధీయతే. బాగా మరిచిపోయిన ప్రపంచానికే మోక్షం అని పేరు అన్నారు. ఎంత అద్భుతంగా చెప్పారు. మోక్షం అంటే వేరే ప్రత్యేకంగా ఏమీ లేదు, ప్రపంచాన్ని బాగా మరిచిపోవటమే మోక్షం అంతే. ప్రపంచాన్ని బాగా పట్టుకోవటమే బంధం అంతే. విచిత్రం. అలా మనం చేయకూడదు. అత్యంత విస్మృతాన్ని సంపాదన చేయాలి, అది మోక్షం అని పిలువబడుతుంది. స్మృతి రూపమైన ఈ ప్రపంచ సంస్కారాన్ని పూర్తిగా విస్మరించటమే మోక్షము. స్మృతి రూపం, ఈ ప్రపంచమంతా స్మృతి రూపంగా ఉంది. దీన్ని విస్మరించటం, దీన్ని మనస్సుకి రానివ్వకుండా చేయటం. అలా రానివ్వకుండా చేయాలంటే ఏం చేయాలి? దేని మీదైనా మనం మనస్సుని కేంద్రీకరించాలి. అందుకనే ఏదైనా ఒక విగ్రహాన్ని పెట్టుకుని దాన్ని పూజిస్తారు ప్రారంభ దశలో. లేదంటే ఏదైనా ఒక దీపాన్ని పెట్టుకుని దాని మీద మనస్సుని లగ్నం చేస్తారు. ఒక మంత్రాన్ని నిరంతరంగా చెప్తూ ఉంటారు, ఒక దేవతని నిరంతరంగా స్మరణ చేస్తూ ఉంటారు. ఇంకా పై స్థాయికి వెళ్తే మనం తీసుకునే ఆ ఊపిరి ప్రాణశక్తి మీద మనస్సుని కేంద్రీకృతం చేస్తారు. అప్పుడు మనస్సులో ఏకాగ్రత అనేది సిద్ధిస్తుంది. ఆ ఏకాగ్రతతో మనం పరమాత్మని దర్శించగలము, పరమాత్మ అనుభవాన్ని పొందగలము. ఇది సాధనతో మనకి సాధ్యమయ్యేది. అలా ఎవరైతే ఏకాగ్రం చేస్తారో మనస్సుని, వాళ్ళు ఈ ప్రపంచాన్ని మరిచిపోతారు. వాళ్ళకి దర్శనం అవుతుంది, సత్య దర్శనం అవుతుంది. స్మృతి రూపమైన ప్రపంచ సంస్కారాన్ని పూర్తిగా విస్మరించటమే మోక్షము. స్మరణే అవిద్య. అవిద్య అంటే ఏమిటి? స్మరణ, నిరంతరంగా స్మరణ చేస్తూ ఉండటం. దేన్ని స్మరణ చేయటం అంటే దేన్ని చేయాలో దాన్ని చేయకుండా, దేన్ని చేయాలో దాన్ని చేయకుండా వేరే దాన్ని చేస్తూ ఉండటం, అది స్మరణ. ఆ స్మరణే అవిద్య. పరమాత్మ స్మరణ, జ్ఞానస్మరణ, భగవత్ స్మరణ అని చెప్పలేదు. అది విద్య కిందకే వస్తుంది. అది ఈ స్మరణ, జగత్ స్మరణ, ఇది అవిద్య అవుతుంది. అది తొలగటమే మోక్షం. ఆ స్మరణ తొలగిపోవటం, నిరంతరంగా దాన్ని స్మరిస్తూ ఉంటాం. నిరంతరంగా దాన్ని స్మరించటం వల్ల పంచభూతాలు, పంచభూతాలతో తయారైన ప్రపంచం ఇదే కనిపిస్తూ ఉంటుంది. మనం మరిచిపోతాం. విచిత్రంగా ఈ శరీరమే ఆత్మని పట్టుకుంది అని కూడా చెప్తాం అని అనుకుంటాం. మనం శరీరంతోనే ఆ లోపల ఉన్న జీవుడు నిలిచి ఉన్నాడు అని కూడా అనుకుంటాం. అంత మాయలో ఉంటాం. ఇది ఎట్లా అంటే కరెంటు ఆ తీగని వైర్ని పట్టుకోవటం. కరెంటు వైర్ని పట్టుకున్నాం, మనమే పట్టుకున్నాం, షాక్ తగిలింది. విడవగలమా? విడవలేం. విడిస్తే బయట పడిపోతాం కదా. విడిస్తే అసలు ఇబ్బందే లేదు. షాక్ తగలగానే ఏదో ఒక ఫోర్స్ మనకి తోస్తుంది వెనక్కి, మనం పడిపోతాం. మనం విడవం. మనకి ఆ జ్ఞానం కూడా ఉండదు ఆ సమయంలో. ఎందుకంటే మనకన్నా, మనలో ఉన్న కరెంట్ కన్నా ఎక్కువ కరెంట్ అక్కడ ఉంది. అది మనల్ని వెనక్కి తోసేసింది. ఇది నువ్వు పట్టుకోలేవు అని వెనక్కి తోసింది, పడిపోతాం. ఆ పడటం వల్ల కొంతమందికి ప్రమాదాలు జరుగుతాయి. కొన్ని సందర్భాల్లో హై టెన్షన్ పవర్ ఉందనుకోండి, అది మనం పట్టుకుంటే మనల్ని వదలదు, అది మనల్ని పట్టుకుంది. విచిత్రం. పట్టుకున్నదేమో మనమే,
కానీ పట్టుకున్నది ఎవరు? అది మనల్ని పట్టుకుంది. బయటికి చూడటానికి ఎట్లా కనిపిస్తుంది? మనం దాన్ని పట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. కానీ పట్టుకుంది ఎవరు? కరెంటు మనల్ని పట్టుకుంది, మనల్ని వదలటం లేదు అది. అందుకనే విడిపించుకోలేక బాధపడుతున్నాం. అదే అంతే, ఈ శరీరము లోపల ఉన్న ఆ ఆత్మని, జీవాత్మని పట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. కానీ పట్టుకున్నది ఎవరు? జీవాత్మే శరీరాన్ని పట్టుకున్నాడు. ఆ కరెంటు ఈ శరీరాన్ని పట్టుకుంది. ఇది మనం మర్చిపోతాం. మర్చిపోవటం వల్ల ఏమవుతుంది అంటే దేహాత్మ భ్రాంతి వస్తుంది. దేహమే నేను అని అనుకుంటాం. ఆ దేహమే నేను అనుకోవటం వల్ల మనం అసలైన దాన్ని మరిచిపోతూ ఉన్నాము. అది తొలగటం, ఆ దేహాత్మ భ్రాంతి అనేది పోవటమే మోక్షము. ఏమిటి దీనివల్ల ప్రయోజనము? ఎందుకు ఇది పొందాలి? ఇది రాకపోతే ఏమిటి? వచ్చిన నష్టం ఏమిటి అంటే ప్రియాప్రియాలు లేని స్థితి దానివల్ల కలుగుతుంది. ప్రియము లేదు, అప్రియము లేదు, శుభము లేదు, అశుభము లేదు, దుఃఖము లేదు, సుఖము లేదు, ఉష్ణము లేదు, శీతము లేదు. ఆ స్థితి ద్వంద్వాతీత స్థితి అంటారు. ఇది లేకపోతే ఇంకేముంది? ప్రపంచమే లేదు. ప్రపంచం మీద మనకు కంట్రోల్ వచ్చింది. ఇప్పటివరకు మన మీద ప్రపంచానికి కంట్రోల్ ఉంది, మనల్ని ఆడిస్తోంది. ఆ ప్రపంచం మీద మనకి హోల్డ్ వచ్చింది. మనము ప్రపంచాన్ని నడిపిస్తున్నాం. ఇప్పటివరకు ప్రపంచం మనల్ని నడిపిస్తోంది. ఈ స్థితి వస్తే ఈప్సితానీప్సితే తత్ర నస్తః కాచన కస్యచిత్. ఈప్సితము అనీప్సితము, ఇది నాకు ఇష్టము, ఇది అనిష్టము, ఈ స్థితే లేనే లేదు. ద్వంద్వం అనేది లేనే లేదు. ఆ స్థితిలో ఉంటే అది ఉదాసీన స్థితి కన్నా గొప్పది. ఉదాసీన స్థితే గొప్పది. అంటే కనిపించినా కూడా ఎవరైనా పూలు వేశారు, ఆనందం. రాళ్ళు విసిరారు, ఆనందం. కానీ పూలు రాళ్ళు అని తెలుసు. నా మీద పూలు వేశారు, నా మీద రాళ్ళు వేశారు తెలుసు. తెలిసినా కూడా ఇది పువ్వు, ఇది రాయి అని అనుకోకుండా ఉండటం ఉదాసీన స్థితి. అసలు ఇది పువ్వు రాయి అనే తేడా కూడా తెలియకపోవటం. వాడిని ఏం చేస్తాం మనం? ఇది పువ్వా, ఇది రాయా అని కూడా వాడికి తెలియదు. ఆ స్థితిలో ఉన్నాడు. వాడిని ఎవరికి నడిపించగలరు? ఎవరు వాడిని కంట్రోల్ చేయగలరు? ఆ స్థితిలో, అందుకనే అది ఉదాసీనాన్ని దాటిన స్థితి. ఉదాసీన స్థితి దీనికన్నా కిందది. ఆ స్థితిలో వాడు ఉంటాడు. ద్వంద్వాతీతో విమత్సరః అనే పేరు విన్నాం కదా ఎక్కడైనా, మనం స్తోత్రాల్లో వింటూ ఉంటాం. ద్వంద్వాతీత భగవద్గీతలో ప్రధానంగా దీని గురించే చెప్పేది. అర్జునుడు యుద్ధం చేయగలిగాడు అంటే ఈ స్థితికి తీసుకువెళ్ళాడు కృష్ణ పరమాత్మ, కాబట్టి యుద్ధం చేయగలిగాడు. ద్వంద్వానికి అతీతమైన స్థితి. ఆ స్థితి ఎప్పుడైనా ఒక్కసారైనా మనకి జీవితంలో జన్మలో రావాలి అని అనుకోవాలి. అందుకోసం ప్రయత్నం చేయాలి, సాధన చేయాలి. ద్వంద్వాతీత స్థితి. దీనికి ప్రతిరోజు మనల్ని మనం విమర్శించుకుంటూ ఉండాలి. నాకు ఈరోజు ఏ మానం అంటే ఏ మర్యాద దొరికింది, ఈరోజు ఏ అవమానమైంది అని ప్రతిరోజు పరిశీలన చేసుకోవాలి. దేంతో నేను మర్యాదని అని భావించాను, దేంతో నేను అమర్యాద అవమానాన్ని భావించాను అని ప్రతిరోజు మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి. దానివల్ల ఈ స్థితి నిదానంగా క్రమక్రమంగా వస్తుంది. ఒకే రోజులో వచ్చేది కాదు. కానీ ఆ స్థితి, అది చెప్పాను కదా, ప్రపంచాన్నే మనము కంట్రోల్ చేసే స్థితి. ఆ స్థాయికి మనల్ని తీసుకువెళ్తుంది. దాన్ని సాధించాలి. అంటే కంట్రోల్ చేసి ప్రపంచాన్ని నడిపిస్తాము దానికోసమని కాదు. ప్రపంచము మనల్ని స్వారీ చేస్తోంది, మన మీద ఎక్కి ప్రపంచం మనల్ని నడిపిస్తోంది. ఈ బాధ, ఈ కష్టము తప్పుతుంది అని ప్రధానం. అంతే. ప్రపంచంలో వీడు చెప్పినట్టుగా అవుతుంది అది కూడా కాదు, అది ప్రధానం కాదు. అందుకోసం కాదు దీన్ని చేసేది. ప్రియా అప్రియాలని దాటిన స్థితిలో వీడు ఉంటాడు. సుఖ దుఃఖాలను దాటిన స్థితిలో వీడు ఉంటాడు. ఆ స్థితిలో ఉంటే ఇంకా దానికన్నా గొప్ప స్థితి ఏముంది? కూర్చున్నాము, ఎండ, చలి, గాలి, వాన ఇవన్నీ తెలుస్తున్నాయి. ఎంత ఇబ్బందిగా ఉంటుంది. దోమలు కుడుతున్నాయి, ఈగలు వాలుతున్నాయి, ఇవన్నీ తెలిస్తే ఎంత కష్టంగా ఉంటుంది. దోమ వాలినా, దోమ కుట్టినా తెలియదు, ఈగ వాలినా తెలియదు, చీమ పాకినా తెలియదు అంటే ఆ స్థితిలో ఎట్లా ఉంటాడు? ఆ స్థితికి వెళ్ళినప్పుడు మనం ఎంత ఆనందంగా సంతోషంగా ఉంటామో అటువంటి స్థితి మనకి కలుగుతుంది. అందుకనే అత్యంత విస్మృతి రావాలి మనకి. ఒకదాన్ని మర్చిపోవాలి, ఒకదాన్ని అత్యంత స్మృతి. ఒకదానిలో అత్యంత విస్మృతి, ఇంకొక విషయంలో అత్యంత స్మృతి. నిరంతర స్మరణ ఒకటి, నిరంతర విస్మరణ ఒకటి. నిరంతర స్మరణ చేస్తున్నా విస్మరణ వస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో స్మరణ చేస్తూ ఉంటాము, కానీ ఇంకొకటి కూడా స్మరణ వస్తూ ఉంటుంది. రెండు స్మరణకు వస్తూ ఉంటాయి కొన్ని సందర్భాలు.
మనం మంత్రం చెప్తూనే ఉంటాం, కానీ వేరే వేరేవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఎక్కడ ఇంటి తలుపు వేసానా లేదా, అక్కడ బట్టలు ఆరేయా లేదా, లేదా ఏవి చాలా రకరకాలుగా వస్తూ ఉంటాయి. ఎవరికి వాళ్ళకి సంబంధించినవన్నీ వాళ్ళకి మనస్సులో వస్తూ ఉంటాయి. స్మరణ చేస్తున్నా ఇంకొకటి కూడా స్మరణకు వస్తుంది. ఇది ప్రారంభ దశ. అట్లా అని భయపడకూడదు. స్మరణ చేస్తూ 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 ఉంటే అదే ఆ స్మరణే బలం అవుతుంది. బలం అవటానికి వైరాగ్యం అనేది సహకరిస్తుంది. అందుకనే భక్తిలో వైరాగ్యం అనేది చాలా ప్రధానం. వైరాగ్యం అనేది లేకపోతే భక్తిలో కూడా ఒక స్థాయికి వెళ్ళలేం మనం. ఎందుకంటే భగవంతుడికి మొక్కుతున్నామని పేరు, కానీ మనస్సు అంతా వేరే చోట ఉంటుంది. అలా కాకూడదంటే భక్తినే పెంచుకుని మనస్సుని ఆయన మీద కేంద్రం చేయాలి. అలా చేసినప్పుడు అది దృఢమైన భక్తి అని పిలువబడుతుంది. ఆ దృఢ భక్తి మనకు కావాలి. భక్తి దృఢభక్తి అంటే ఏమిటి మనకు తెలుసు. టెంపరీగా కాసేపు అట్లా నిలబడి ఉండేది అంటే ఇది పేకమేడను మేడే, కానీ సిమెంట్తో కట్టిన మేడే, దాన్ని మేడ అని పిలుస్తాం, దీన్ని మేడ అని పిలుస్తాం. కానీ అది పేకలతో కట్టిన మేడ పడిపోతుంది. అలాగే భక్తి అనేది చాలా స్వల్పంగా ఉంటే అది పడిపోతుంది, దృఢంగా ఉంటే అది నిలుస్తుంది. కానీ భక్తిలో స్వల్పమైన భక్తి కూడా దృఢమైన భక్తికి కారణమవుతుంది. అది విశేషం ఇక్కడ ఉన్నది. కానీ కొన్ని సందర్భాల్లో భక్తి నుంచి కూడా కిందకి జారి పడిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నాకు కొద్ది భక్తి ఉంది, అదే పెద్దదవుతుంది అని ఆ అహంకారంతో ఉండకూడదు. మనం ఆ భక్తినే పెంచుకోవటానికి ప్రయత్నం చేయాలి. అలాగే అత్యంత విస్మృతి అంటే నిరంతరంగా విస్మరిస్తూ ఉండటం. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అనుకుంటూ ఉంటే అప్పుడు అది ఏదో అసలైంది ఏదో అది మనకి తెలుస్తుంది. 2 విధానాలు ఉన్నాయి. ఆ 2 విధానాల్లో దేన్నైనా మనం పట్టుకోవచ్చు. అదే అమ్మవారి ఇక్కడ తెలిపింది మనకి. రజ్వాం సర్పభ్రమసర్ప శబ్దార్థ సంభవం స్థితం అనుత్పాదమయం త్యక్త్వా శాంతోపి నశామ్యతి. ఇప్పుడు ఎందుకు అత్యంత విస్మృతి కావాలి అని? అత్యంత విస్మృతి లేకపోతే వచ్చింది ఇబ్బంది ఏముంది? దాని పాటికి అది ఉంటుంది, మన పాటికి మనం ఉందాం, మనము ఆయన్నే స్మరణ చేస్తూ ఉందాం. దీన్ని మర్చిపోకపోతే వచ్చిన ఇబ్బంది ఏమిటి అంటే దానికి అక్కడ అమ్మవారు చెప్తోంది. నువ్వు అది మామూలుగా ప్రతిసారి చెప్పే ఉదాహరణ మళ్ళీ ఇక్కడ కూడా చెప్తారు. ఇది చాలా ముఖ్యమైనది వేదాంతంలో, అందుకనే మాటికి దాన్నే చెప్తారు. మనం తాడు చూడంగానే పాము అని భయపడ్డాం. ఏమిటి కారణం? ఏం కారణం తెలియదు. మనం ఏమైనా పాముని స్మరణ చేస్తూ వచ్చామా? లేదు. ఇంటినే స్మరణ చేస్తూ ఉన్నాం. ఇంటికి రావాలి అనుకున్నాం, వచ్చాము, ఇంటి ముందు తాడు కనిపించింది, పామని భయపడ్డాం. ఏమిటి కారణం? పాము అనుకుని వచ్చామా? లేదు. అందుకనే విస్మృతి అనేది కూడా కాదు, అసలు ఇది పూర్తిగా బుద్ధి నుంచి ఎగిరిపోవాలి. ఇది ఈ పాము అనే మాట, పాము అనే శబ్దము, దాని అర్థం కూడా మనస్సు నుంచి పోతే కానీ మనకి భయం అనేది సంపూర్ణంగా తొలగదు. మొదటి మెట్టు అది. అత్యంత విస్మృతం అనేది మొదటి మెట్టు. అది ఇంకా పూర్తిగా కాలేదు. దీన్ని పూర్తిగా మరిచిపోయాం, మనకు గుర్తులేదు, కానీ ఉన్నట్టుండి కనిపించింది. ఎందుకు అంటే మన మనస్సులో ఎక్కడో సూక్ష్మంగా ఇంకా అది దాగి ఉంది. ఆ దాగి ఉన్నదే ఆ చిన్న నిప్పు కణిక, ఆ నిప్పు రవ్వ అదే పెద్దదయ్యింది. అది కూడా లేకుండా చేసుకోవాలి. అందుకోసం ఇక్కడ ఉపదేశం చేస్తోంది అమ్మవారు. ఆ సూక్ష్మంగా మనలో పాము అనేది ఉంది కాబట్టి ఆ పాము కనిపించింది. పాము లేదు అక్కడ, కానీ పాము కనిపించింది. మనం మర్చిపోయాం, అదే మనకు గుర్తులేదు. పామేం గుర్తులేదు మనకి. ఇల్లే గుర్తుంది, ఇంటికి రావాలి అనుకున్నాం. కానీ ఇదేమిటి, ఇది విచిత్రంగా తాడుని చూడగానే తాడు అనేది తెలియలేదు. సరే పోని, ఇదేమిటిది, పామే అని తీర్మానం చేసుకుని భయపడ్డాం. ఏమిటి దీనికి కారణము అంటే అదే అక్కడ చెప్తున్నారు అమ్మవారు. ఆ త్రాటి యందు ఇది పాము అనే శబ్దము, దాని అర్థము తొలగిపోనంత వరకు సర్పభయం అనేది తొలగదు. ఆ తాడులో ఇది పాము అంటే ఇది, పాముకు అర్థం ఇది అనేది తొలగనంత వరకు ఈ భయం అనేది పోదు. ఈ భయం ఇట్లాగే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉన్నా కూడా ఈ భయం ఇలాగే ఉంటుంది. మనకు తెలుసు ఒక నిర్భయమైన స్థలానికి వచ్చాము అని మనకు తెలుసు. అక్కడ చెప్తారు ఇది నో స్నేక్ ల్యాండ్ అని చెప్తారు. ఇటువంటిది ఒక ల్యాండ్ ఉంది,
న్యూజిలాండ్ నో స్నేక్ ల్యాండ్ అని చెప్తారు. న్యూజిలాండ్లో పాములు లేవుట. న్యూజిలాండ్ దగ్గర ఒక ద్వీపం ఉంది, ఆ ద్వీపంలో కూడా పాములు అనేవి లేవుట. మనకు తెలుసు వాళ్ళు అసలు పాములు అనేవి లేవు, ఇక్కడ అసంభవము, రాలేవు అని చాలా చెప్పారు. ఉపన్యాసం అంతా విన్నాము. రూమ్ తలుపు తీద్దామని కాటేజ్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము. ఒక తాడు కనిపించింది, భయపడ్డాము. ఇప్పటివరకు విన్న ఉపన్యాసాలన్నీ ఎగిరిపోయాయి. వాళ్ళు చెప్పారు, విన్నాము, అవునవును, చప్పట్లు కొట్టాము, చాలా బాగుంది అన్నాము, సంతోషంగా వచ్చాము. తాళం తీస్తామంటే ఆ తాడు కనిపించగానే పాము, అమ్మో పాము, భయపడాం, పారిపోయాం. ఆయన వచ్చాడు, ఇంతవరకు ఉపన్యాసం చెప్పిన ఆయన చూశాడు, ఆయన భయపడి ఆయన పారిపోయాడు. ఇదేమో విచిత్రం, ఇదేమిటి ఇది, మీరే కదండి చెప్పింది నో స్నేక్ ల్యాండ్ అని, మళ్ళీ మీరే భయపడి పారిపోతున్నారే. ఏమో తెలియదు, భయం కలిగింది. ఎందుకు అంటే పాముకు అర్థం ఇది, పాము ఇది చేస్తుంది అనేవి మనస్సు నుంచి ఎగిరిపోనంత వరకు ఈ భయం ఇట్లాగే ఉంటుంది. ద్వంద్వం, అందుకనే ద్వంద్వంతో భయం కలుగుతుంది. ద్వితీయాద్వై భయం భవతి, రెండవది ఉన్నది అన్నప్పుడు భయం కలుగుతుంది మనకి. రెండవది అనేది లేదు అన్నప్పుడు భయం పోతుంది. అందుకనే జ్ఞానాన్ని పొందాలి అని చెప్తారు. ఎట్లా వస్తుంది ఇది? రెండవది లేదు, ఉన్నదంతా ఒకటే అనేది ఎట్లా వస్తుంది? నిదానంగా సాధన చేయగా ఆ జ్ఞాన సిద్ధితో, జ్ఞాన ప్రాప్తితో వస్తుంది. దాన్ని నిరంతరంగా స్మరణ చేస్తూ ఉండాలి. ఇది పామనే శబ్దము, దాని అర్థం. ఈ శబ్దార్థాలు రెండు పోనంత వరకు, అందుకనే చెప్పింది ప్రపంచమంతా శబ్దమే అని చెప్పింది. అదే కారణం. ప్రపంచమంతా శబ్దం. జగత్ అనేది ఒక శబ్దం, పుట్టేది పోయేది అని ఒక శబ్దం, దాని అర్థం ఇది. జగత్ అని చాలామందికి అర్థం తెలియదు, తెలుసా మనకి? జగత్తు, ఇదంతా విశ్వము అంటున్నాం. దీని అర్థం మనకి తెలియదు. కానీ అర్థం తెలియకపోయినా కూడా ఆ శబ్దం ఉంది కదా, ఆ శబ్దం నడిపిస్తోంది. అంతే. వృక్షము అంటున్నారు, ఏం అర్థం తెలుసా మనకి? వృక్షం, ఇది వృక్షము అంటున్నాం, ఇది చెట్టు అంటున్నాం. చెట్టు అంటే ఏమిటి అర్థం? అంటే చెట్టు అంటే ఆ లోపలికి వెళ్ళి ఆ కాండం అట్లా పెరిగి దానికి కొమ్మలు వచ్చి దానికి అంటే ఆకులు చిగురించి పూత పూసి ఫలాలు వచ్చి ఇవన్నీ కలిపితే చెట్టు అని మనస్సులో ఉంది అర్థం. ఆ అర్థకల్పన మనస్సులో ఉంది. శబ్దార్థాలు రెండు పోనంత వరకు ఈ ప్రపంచం అనేది పోదు. అందుకనే శబ్దాన్ని విడిచిపెట్టి మౌనంలో కూర్చోవాలి అని చెప్తారు. ఎవరైతే సత్యదర్శనం చేయాలి అనుకుంటున్నారో, ఎవరికైతే ఆ పరమాత్మ యొక్క అనుభవం కావాలో, అటువంటి వాళ్ళు శబ్దాన్ని విడిచిపెట్టి మౌనంలో కూర్చోవాలి. ఒక 10 నిమిషాలైనా మౌనాన్ని ప్రతిరోజు అభ్యాసం చేయాలి మనం. శబ్దము, దాని అర్థము తొలగనంత వరకు సర్పభయం అనేది తొలగదు. అవిద్య తత్వజ్ఞానంతోనూ చిత్తవృత్తి నిరోధమైన యోగంతోనూ తొలగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి కదా. రెండు, ఒకటి జ్ఞానంతో పోతుంది, రెండవది చిత్తవృత్తి నిరోధమైన యోగంతో పోతుంది. యోగ చిత్తవృత్తి నిరోధ. యోగం అంటే ఏమిటి? చిత్తవృత్తుల్ని కట్టిపడేయటము, మనస్సు అటు ఇటు పారిపోకుండా కట్టిపడేయటమే యోగము అని చెప్పారు. ఈ రెండిటితో కూడా పోతుంది అని చెప్తున్నారు కదా. మేము యోగాన్నే ఆశ్రయిస్తాము, యోగంతో అవిద్యని పోగొట్టుకుంటాము. అంటే ఒక సాధన. జ్ఞానం అనేది సాధన కాదు, అది మనం మర్చిపోకూడదు. జ్ఞానం అనేది సాధన కాదు, సాధనలాగా కనిపిస్తుంది. జ్ఞానమే సర్వస్వం, జ్ఞానమే మోక్షం. జ్ఞానం సాధన కాదు, అది ఉన్నది విచిత్రం. కానీ యోగం అలా కాదు, యోగం సాధన. యోగ సాధన ద్వారా పరమాత్మ దర్శనం చేస్తాం. యోగమే మోక్షం కాదు, అది విచిత్రం. యోగంతో మోక్షం వస్తుంది కాబట్టి యోగాన్ని కూడా మోక్షం అని పిలుస్తారు. కానీ జ్ఞానంతో మోక్షం రావటం ఎక్కడా లేదు. జ్ఞానమే మోక్షం అంత. ఎంబీబీఎస్ రాయాలి అంటే ఏమిటి? జ్ఞానమే ఎంబీబీఎస్ అక్కడంతే. నువ్వు రాసినా రాకపోయినా ఆ జ్ఞానం ఉంటే నువ్వు ఎంబీబీఎస్ డాక్టరే. కానీ రాస్తే సర్టిఫికేట్ రావాలి, అవన్నీ కొన్ని నియమాలు ఉన్నాయి ప్రపంచంలో ప్రాక్టీస్ చేయాలంటే, అది వేరే విషయం. కానీ జ్ఞానమే డాక్టర్ అంతే. అక్కడ చదవటం వల్ల జ్ఞానం వచ్చింది అని కూడా చెప్పలేం మనం. చదవటం వల్ల జ్ఞానం వచ్చింది కాబట్టి చదవటం సాధ్యం, చదవటం సాధనం. చదవటం వల్ల వచ్చిన జ్ఞానం సాధ్యము అని అనుకుంటాం. అది ఈ త్రిపుటి విషయంలో. కానీ జ్ఞాన విషయంలో అలా కాదు. జ్ఞానంలో త్రిపుటి అనేది లేదు. జ్ఞానమే మోక్షము, తెలుసుకోవటమే మోక్షం అంత, తెలియటమే మోక్షం అంత. అందుకనే దేహాన్ని చాలించాలి, చచ్చిపోయిన తర్వాతే మోక్షము అనేమి లేదు. అసలు అలా అనుకోకూడదు, చాలా పొరపాటు. అది ఉన్నప్పుడే మోక్షం.
ఉన్నప్పుడే జీవన్ముక్తి, దాన్ని ఇక్కడే అనుభవించాలి, అది చాలా ప్రధానమైనది. తర్వాత శరీరం రాలిపోయిన తర్వాత అది వేరే విషయం. ఆ యోగంతో, ఆ యోగాన్ని ఆశ్రయించి మేము అవిద్యని పోగొట్టుకుంటాము, మాకు జ్ఞానం వద్దు అంటారు కొంతమంది. వాళ్ళ కోసం అమ్మవారు సమాధానాన్ని చెప్తున్నారు. నాకు జ్ఞానం వద్దు. ఎందుకు జ్ఞానం? దీని అత్యంత విస్మృతి, దాని అత్యంత స్మరణ, ఇవన్నీ మాకొద్దు. యోగం చేస్తాం మేము. మాటి మాటికి కూర్చోవటం, మనస్సు అటు ఇటు పారిపోతూ ఉంటే మనస్సుని నిలపటం, మళ్ళీ లేవటం, ఇలా మేము యోగాన్ని చేస్తూ ఉంటాం. దీన్ని అభ్యాసం చేస్తాం. ఈ అభ్యాసంతో మాకు మోక్షం వస్తుంది, దాన్నే మేము పట్టుకుంటాము. జ్ఞాన మార్గం మాకు వద్దే వద్దు. అది చాలా పొరపాటు. జ్ఞానం లేని యోగము కొన్నిసార్లు అనర్థానికి కారణమవుతుంది. ఎందుకంటే యోగం అనేది మనకి సిద్ధుల్ని ఇస్తుంది. యోగం అనేది కొన్ని శక్తుల్ని ఇస్తుంది. ఈ శక్తులు, ఈ సిద్ధులు ఏమిటి, దేనికి వాడాలి ఇది అని తెలియకపోతే చాలా ప్రమాదం. ఆయనకి శక్తి వచ్చింది, ఆ శక్తితో ఒక కాకిని పిచ్చుకని కాల్చేశాడు కదా ఎవరు, ఆ కౌశిక బ్రాహ్మణుడు. అలా అయిపోతుంది మన కథ. శక్తి వచ్చింది, దాన్ని ఎలా వాడాలో తెలీదు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా పిచ్చుకని చూశాడు, కాల్చేశాడు. కోపం. అదే జ్ఞానం ఉంటే నా జ్ఞానము ఈ కోపాన్ని పెరగనివ్వదు, దానివల్ల అనర్థాలు కాకుండా ఉంటాయి. అందుకనే అక్కడ అమ్మవారు చెప్తున్నారు, యోగంతో సాధన చేయవచ్చు, మంచిదే, కానీ అందులో ఒక ఇబ్బంది, ఒక ప్రమాదం ఉంది. ఏమిటది? అర్ధశాంతో నశాంతోసౌ సమేత్యర్థతయా పునః ఉదేత్యేక పిశాచాంతే పిశాచాన్యో హ్యధీమతః. యోగంలో నిరోధించబడిన చిత్తానికి శాంతి లభిస్తోంది కదా అంటే, ఈ శాంతి శాంతి కాదు అని చెప్పుకోవాలి అని చెప్తున్నారు అమ్మవారు. యోగంతో శాంతి కలుగుతోంది, లేదని చెప్పలేము, కానీ ఈ శాంతినే సదా ఉండే శాశ్వతమైన శాంతి అని చెప్పలేము. దీన్ని అర్ధశాంతి అని పిలుస్తారు. అందుకనే అర్ధశాంత నశాంత. సగమే శాంతి కలిగింది, వాడు నశాంత, వాడికి అశాంతియే. ఎందుకని అంటే మళ్ళీ అశాంతి వస్తుంది కాబట్టి వాడికి. అర్ధశాంతి అనేది పూర్ణశాంతి కాదు, పూర్ణశాంతి అవ్వాలి. పూర్ణశాంతి కలిగినప్పుడే పూర్ణశాంతుడు అని పిలుస్తాం. అలాగే యోగంతో వాడికి శాంతి కలుగుతోంది, కానీ అర్ధశాంతి కలుగుతోంది. దీన్ని మనం మరవకూడదు. ఎందుకు అంటే యోగం భంగమైన వెంటనే మళ్ళీ సంసారం వచ్చి, వెనుకటిలాగానే ఒక దయ్యం వదిలిన వెంటనే మరొక దయ్యం వచ్చి మూఢుణ్ణి పట్టుకున్నట్టుగా పట్టుకుంటుంది. వీడికి ఏదో పిశాచం పట్టింది, దయ్యం పట్టింది, ఆ దయ్యం విడిపించారు. వీడికి మనస్సులో దయ్యం పోలేదు, ఆ దయ్యం వదలంగానే ఇంకో దయ్యం వచ్చి పట్టుకుంది. ఇలాగే యోగంలో వీడు ఒక దయ్యాన్ని విడిపించుకుంటాడు. ఆ యోగంతో దయ్యాన్ని విడిపించుకొని మళ్ళీ ప్రపంచానికి రాగానే మళ్ళీ ఇంకొక దయ్యం వచ్చి పట్టుకుంటుంది. అందువల్ల యోగంతో అర్ధశాంతి, పూర్ణశాంతి రాదు. ఏ యోగము? జ్ఞానం లేని యోగం. అందుకనే క్రియాయోగాలో ఎట్లా ఏర్పాటు చేశారు స్వామిజీ వారు? సాధన కాసేపు వినటము, కాసేపు దాన్ని చింతన చేయటం, కాసేపు ధ్యానం చేయటం, కాసేపు యోగాసనాలు వేయటం, ఇలా ఆ జ్ఞానాన్ని కూడా మనం ఆర్జన చేస్తూ సంపాదిస్తూ దాంతో యోగ సాధన చేయాలి. కేవలం నేను ఆసనాలు వేస్తూ ఉంటాను, కేవలం ఆ యోగంలో చెప్పిన సాధనలు అవి చేస్తూ ఉంటాను అంటే లాభం లేదు. జ్ఞానంతో యోగ సాధన చేయాలి. అది చాలా ప్రధానమైంది, ముఖ్యమైంది. దానికి కారణం అక్కడ అమ్మవారు చెప్పారు స్పష్టంగా. చిత్త విక్షేపాలు పోగొట్టుకుని బలవంతంగా ధ్యానంలో కూర్చుంటాడు. బలవంతంగా కూర్చుంటాడు అంటే మనస్సు అటు పారిపోతూ ఉంటుంది, వీడు బలవంతంగా దాన్ని లాక్కొస్తూ ఉంటాడు. వీడి మనస్సులో ఏముంది అంటే అది వేరే, నేను వేరే, రెండు ఉన్నాయి, దాని నుంచి నేను దూరంగా రావాలి, ఇది మనస్సులో వస్తుంది. అందుకనే శుకావధూత శుక మహర్షి ఎక్కడికి పారిపోలా. ఆయన అట్లా వెళ్తున్నప్పుడు వాళ్ళు చూసిన ఆ స్త్రీలు, యువతులు కూడా అలాగే సాధారణంగా ఉన్నారంత. వాళ్ళు అప్పుడు ఆ సరోవరంలో స్నానాలు చేస్తున్నారు. వాళ్ళకి ఏ భావన లేదు, ఈయనకి ఏ భావన లేదు. అసలు రెండవది అనేది లేదు ఆయనకి. యం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. సర్వభూత హృదయం, సర్వభూత హృదయాలు ఒకటే, అందరి హృదయంలోనూ ఉన్నది పరమాత్మే. దీనికి చాలా అర్థాలు చెప్పచ్చు సర్వభూత హృదయం అనే పదానికి.
అటువంటి ఆ శుకయోగికి నమస్కారము అని ధ్యాన శ్లోకాల్లో ప్రారంభంలో చెప్పారు భాగవతంలో. ఆ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఎప్పటికీ శాంతే. కానీ వ్యాసుల వారు వచ్చారు వెనకాల. వ్యాసుల వారిని చూసి ఆ స్త్రీలందరూ వస్త్రాలు చుట్టుకున్నారు. ఆయనకి ఆశ్చర్యం వేసింది. అది కాదమ్మా, మా అబ్బాయి ఆయన ఇంకా యువకుడు, ఆయన వెళ్తూ ఉంటేమో మీరు అలాగే ఉన్నారు, నేను రాగానే వస్త్రాలు చుట్టుకున్నారు, ఇది ఎక్కడి న్యాయం ఇది అని అడిగాడు ఆయన. అడిగితే, అయ్యా నీకు ఇంకా ఈ ద్వంద్వం అనేది పోలేదు, ఆయనకి పోయింది. ఆయనకి వీళ్ళు స్త్రీలు, వీళ్ళని నేను చూస్తున్నాననే భావన ఆయనకి లేనే లేదు. ఆయనకి అటువంటిప్పుడు దీంతో కలిగే విక్షేపాలు ఆయనకి ఎట్లా వస్తాయి, దీంతో కలిగే అశాంతి ఆయనకి ఎక్కడి నుంచి వస్తుంది అని ఆ యువతులు అప్పుడు సమాధానం చెప్పినట్టుగా భాగవతం చెప్తుంది. అది ఆ స్థితి, ద్వంద్వాన్ని గెలిచిన స్థితి, ద్వంద్వాతీత స్థితి. అది ద్వంద్వం అనేది లేదు. కానీ ఇక్కడ ఈ యోగి సాధన చేస్తూ ఇది ప్రపంచము, దీనిలోకి నా మనస్సు పోకూడదు, దీని నుంచి బలవంతంగా వెనక్కి మనస్సుని మళ్ళించాలి, తిప్పాలి అని బలవంతంగా మనస్సుని అక్కడ కూర్చోబెట్టి సాధన చేస్తున్నాడు. చేశాడు, మంచిదే. లేచాడు, లేవగానే మళ్ళీ ప్రపంచం కనిపించింది. ప్రపంచ స్మరణ మళ్ళీ మొదటికే వచ్చింది. దీంతో ఇబ్బంది ఉంది. అందువల్ల నిరంతరంగా జ్ఞానాన్ని స్మరణ చేసుకుంటూ ఉండాలి, నిరంతరంగా జ్ఞాన మార్గంలో ఉండాలి. యోగంలో కూడా జ్ఞాన మార్గంలో నడవాలి. యోగ సాధన కూడా జ్ఞానంతో చేయాలి. జ్ఞానం లేని యోగ సాధన పనికిరాదు. లేవగానే వాడు యోగాన్ని చాలించి లేవగానే మళ్ళీ విక్షేపాలు వాడిని పట్టుకుంటాయి వచ్చి. అందువల్ల ఇది పూర్ణ శాంతి కాదు, దీన్ని అర్ధశాంతి అని పిలుస్తారు. అర్ధశాంతి పూర్ణ శాంతి కాదు. అందువల్ల జ్ఞానాన్నే మనం సంపాదించాలి. సంసారశ్చాయమాభోగి పరమేవేతి నిశ్చయ కారణాభావతో భాతి యదిహా భాతమేవ తత్. తత్వజ్ఞానమే ముక్తికి కారణము. ముక్తి, మోక్షం ఎట్లా వస్తుంది? తత్వజ్ఞానంతోనే వస్తుంది. తత్వజ్ఞానం వచ్చినప్పుడు బుద్ధి మనస్సు అనేవి కూడా లేవు. కాబట్టి యోగంలో బుద్ధి ఉంది, మనస్సు ఉంది. మనస్సుని కేంద్రీకృతం చేయాలి, బుద్ధిని ఆయనలో నిలపాలి అనే భావనలు ఉన్నాయి. కానీ జ్ఞానంలో బుద్ధి మనస్సు కూడా లేవు. బుద్ధి మనస్సు కూడా అంతరించిపోయాయి. బుద్ధి మనస్సు ఎగిరిపోయాయి. ఎగిరిపోయి ఏమైపోయింది అంటే కేవల ఆత్మస్థితి మిగిలింది. ఆ కేవల ఆత్మకి బుద్ధి మనస్సులతో సంపర్కమే లేదు కాబట్టి వాడికి బంధం అనేది లేదు. అందువల్ల తత్వజ్ఞానమే ముక్తికి కారణము. జ్ఞానం లభిస్తే ఈ సంసారమంతా బ్రహ్మమయమే అని తెలుస్తుంది. అది కావాల్సింది. రెండు రకాలుగాను చెప్తారు. సంసారం అనేదే లేదు. సంసారం అంటే ఏమిటి? మనం ముందు నుంచి చెప్పుకున్నాం, జనన మరణాలు అని, పుట్టటము చావటము, అది సంసారం. సంసారం అంటే భార్య, పిల్లలు, భర్త, జాబు, ఇది తాపత్రయం, అది కాదు. పుట్టటము పోవటము అనేది లేదు సంసారము అని తెలియటం ఒకటి. ఇంకొకటి, ఈ సంసారమంతా బ్రహ్మమయమే, బ్రహ్మ కాకుండా వేరేది లేదు. రెండు రకాలుగా పుట్టడం పోవటం అనేది ఏమిటి? బ్రహ్మమయమే. ఆ బ్రహ్మ ఉన్నాడు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఆయన ఉన్నవాడు, ఆయన ఒకడే సత్యం. కాబట్టి ఆయన్ని నిరంతరంగా దర్శిద్దాము అనే జ్ఞానం కలగటం, అదే మోక్షం. అవిద్యానాశమే మోక్షం. అజ్ఞానం సంహారమే మోక్షం. అజ్ఞానం పోవటమే మోక్షం. అవిద్య పోవటమే మోక్షం. అవిద్య పోతే ప్రపంచ స్మృతి మళ్ళీ కలగదు. అవిద్య అనేది పోతే ప్రపంచాన్ని మళ్ళీ మళ్ళీ మనం స్మరించము. అందుచేత తత్వజ్ఞానమే ముక్తికి కారణమై ఉంది. ఈ మాట ఎందుకు చెప్తారంటే మనకు అర్థమవటం కోసం. తత్వజ్ఞానమే ముక్తి అన్నప్పుడు తత్వజ్ఞానం ముక్తికి కారణమని ఎందుకు చెప్పటం అంటే మనకు అర్థమవటం కోసం. అంటే తత్వజ్ఞానాన్ని పొందండి, తత్వజ్ఞానం వస్తే మీకు మోక్షం కలుగుతుంది అని మనకు అది కావాలి కదా. అది తెలియకపోతే, అది ఆ మాట లేకపోతే మనకు అర్థం కాదు. అందుకోసం ఆ మాట. తత్వజ్ఞానమే ముక్తికి కారణమై ఉంది. ఈ జ్ఞానం కనుక లభిస్తే ఈ సంసారం బ్రహ్మమే అనే బోధ కలుగుతుంది. అందువల్ల జ్ఞానమే మోక్షము అని తెలుసుకోవాలి. దేశకాలాలు భ్రమలే అని తెలుసుకోవాలి. ఓ లీలా, నువ్వు కూడా అలాగే తెలుసుకో. ఇది అమ్మవారి ఉపదేశం. ఇక దేశకాలాలు ఎక్కడున్నాయి తత్వజ్ఞానం కలిగిన తర్వాత? కాబట్టి నీకు ఆ సంశయం అక్కర్లేదు. ఇది కూడా బ్రహ్మే అని తెలుసుకో. అప్పుడు నువ్వు అడిగావే ప్రశ్న, ఈ దేశకాలాలు అనేవి చాలా తేడాగా కనిపిస్తున్నాయి, మరి ఆ 8 రోజులకి ఇన్ని సంవత్సరాలకి పోలిక ఎక్కడా అని నువ్వు ప్రశ్న అడిగావే, దానికి నీకు సమాధానం దొరుకుతుంది అని సరస్వతి అమ్మవారు చెప్పినప్పుడు లీల ఒక ప్రశ్న అడుగుతుంది. ఓ అమ్మ,
పూర్వ సంస్కారమే సృష్టికి కారణమని, జన్మకి హేతువని గ్రహించాను. నాకు తెలిసింది పూర్వ సంస్కారాన్ని బట్టి జన్మ వస్తుంది అని నాకు అర్థమైంది. సంస్కారం అనుభవం వల్ల కలుగుతుంది. సంస్కారం ఎట్లా వచ్చింది? అనుభవం వల్ల వచ్చింది. ఒక దృశ్యాన్ని చూసాము, దానివల్ల ఒక అనుభవం కలిగింది. సుఖమో దుఃఖమో అనుభవం కలిగింది. ఆ సుఖమో దుఃఖమో మనకి సంస్కారం అయిపోయింది. అందువల్ల అనుభవం వల్ల సంస్కారం కలుగుతుంది. మేము క్రిందటి జన్మలో బ్రాహ్మణ దంపతులుగా ఉన్నప్పుడు మాకు రాజదంపతుల అనుభవం లేనే లేదు. మరి సంస్కారం ఎట్లా వచ్చింది మాకు? ఏమైనా రాజులు అప్పుడు మాకేమైనా తెలుసా? ఏమీ తెలియదు. మేము అప్పుడు ఏదో వేద విద్వాంసులు వాళ్ళ దంపతులు బ్రాహ్మణ దంపతులుగా ఉన్నాం. మేము ఆ చిన్న పల్లెలో పూరి గుడిసెలో ఉన్నాం. మాకు అసలు రాజదంపతులు ఎట్లా ఉంటారని తెలియని కూడా తెలియదే. మాకు అసలు అనుభవం కూడా లేదే. అనుభవము సంస్కారము లేకపోయినా మాకు ఈ జన్మ ఎట్లా వచ్చింది? అది నా ప్రశ్న. నాకు ఈ జన్మ రావడానికి కారణం ఏమిటి అంటే, జన్మకి కొన్ని కారణాలు అని చెప్తాం కదా మనం, అది కూడా లేదు అని చెప్పడం కోసం ఇక్కడ. జన్మకి కారణం ఏమిటి అంటే ఏం చెప్పలేం. తాడులో పాము కనిపించడానికి కారణం ఏమిటి? ఏమి లేదు కారణం. ఏం కారణం అంటే దానికి వెతకలేము, దానికి ఇది కారణం అని చెప్పలేము. ఏదో కనిపించింది. ప్రపంచంలో మొట్టమొదటిసారి తాడును చూసి పాము అని భయపడిన వాడి గురించి ఆలోచన చేయండి, అర్థమవుతుంది. వాడికి పాము తెలీదు, తాడు తెలీదు. ఏదో ఇది కదిలే పదార్థము అనుకున్నాడు. వాడికి అసలు పాము అని కూడా తెలియదు అనుకుందాం. ఫస్ట్ ప్రపంచంలో మొట్టమొదటి వాడు, అసలు వాడు పాము అనేది వినలేదు అప్పటి వరకు, పాముని చూడలేదు, వాడికి పాము అని కూడా తెలియదు. కానీ కదిలే తాడు కదిలింది అని అనుకున్నాడు. కదలలేదు అది. తాడు కదలకుండా ఉన్నా కూడా దాన్ని చూసి భయపడ్డాడు. ఎందుకు భయపడతాడు చెప్పండి? తెలీదు. ఎందుకు భయపడతాడు? అందుకనే అజ్ఞానానికి కారణం లేదు, అవిద్యకి కారణం లేదు, రోగానికి కారణం లేదు. రోగం ఎందుకు వచ్చింది? నేను అన్నీ ఫాలో చేశాను, అన్నీ ఆర్గానిక్ ఫుడ్డే తిన్నాను, అయినా వచ్చింది అంటే ఏమో తెలియదు. మధ్యలో మార్చుకోవడం కాదు, మొదటి నుంచి కూడా అదే తింటున్నాను నేను, అయినా రోగం వచ్చింది. ఎందుకు వచ్చింది తెలియదు. రోగానికి కారణం లేదు. రోగానికి ఏమిటి కారణం అంటే ఏదో కర్మ కారణం అంటారు. ఏదో పూర్వజన్మలో చేసుకున్న కర్మ వల్ల రోగం వచ్చింది అని. పోనీ ఆ కర్మని మళ్ళీ వెతుక్కుంటూ వెళ్తే దానికి ఏమిటి కారణం? ఇలాగే పోతూనే ఉంటుంది అంతే. అజ్ఞానం కూడా అలాగే నిష్కారణము. ఎందుకు అజ్ఞానం వస్తుంది అంటే చెప్పలేం. దాన్ని పోగొట్టుకోవడం ప్రధానం అంతే. అది సంస్కారము లేదు, అనుభవం లేదు. మాకు ఈ జన్మ ఎట్లా వచ్చింది? దేశకాలాలు భ్రాంతితో పుట్టేవే అయినప్పటికీ సంస్కారం లేనిదే జన్మ రాదు కదా. దేశకాలాలు భ్రాంతి వల్ల పుడతాయి, సరే దాన్ని ఒప్పుకున్నాను నేను. కానీ జన్మ అనేది సంస్కారం లేకపోతే రాదు కదా అని అందరూ చెప్తున్నారు కదా. నువ్వు ఇప్పుడు ఆ మాట చెప్పినట్టుగా నాకు అనిపించింది. మరి మాకు ఈ జన్మ ఎలా వచ్చింది అనేది ప్రశ్న. దానికి సమాధానం చెప్పు అని లీలాదేవి అడిగింది. మాకేం సంస్కారం ఉందా, అనుభవం ఉందా? రాజులు ఇట్లా ఉంటారు అనే అనుభవం ఉందా? దానివల్ల వచ్చిన సంస్కారం ఉందా? మాకు ఏమీ లేదు. ఈ రెండూ లేకుండా ఈ రాజదంపతుల జన్మ మాకెట్లా వచ్చింది? దీనికి ఏమిటి కారణము? దీనికి సమాధానం చెప్పు అని లీలాదేవి అడిగింది. అంటే ఇట్లా మూలానికి ఇది ఏదో లీలాదేవి అడగటము దానికి సమాధానం అని కాదు. ఇది మనమే సరస్వతి అమ్మవారిని అడుగుతున్నాం అనుకోవాలి. మన సంభాషణ సరస్వతి అమ్మవారితో, మనకు వచ్చే ప్రశ్నలన్నీ కూడా మనం అమ్మవారిని అడుగుతున్నాము అని. అలాగే ఎక్కడ మనకి సంభాషణ కనిపించినా కూడా మనం అడుగుతున్నాము అని అనుకోవాలి. మనం అడుగుతున్న వాటికి సద్గురువు ఆ రూపంలో సమాధానం చెప్తున్నాడు. పార్వత్యువాచ కేనోపాయేన లఘున అని అమ్మవారు అడిగింది కదా. ఏ ఉపాయంతో, లఘు చిన్న ఉపాయంతో సహస్రనామం చదివిన పుణ్యం వస్తుంది, ఫలం వస్తుంది అని అడిగింది. ఇది అడిగింది ఎవరు? కాదు, మనం అడుగుతున్నాం అనుకోవాలి. ఏదో పార్వతీ అమ్మవారు అడుగుతున్నారు, సద్గురువు ఈశ్వరుడు చెప్తున్నాడు అని అనుకోకూడదు. మనమే అడుగుతున్నది. ఇది మనకు కావాలి ఆ ప్రశ్న. ఆ ప్రశ్న మనలో కలగాలి. కేనోపాయేన లఘున ఏమిటది? తర్వాత విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితై నిత్యం. తర్వాత ఏమిటండి అది శ్లోకం? శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో. అది ఆ వరుసలో చెప్తే కానీ గుర్తురాదు. కేనోపాయేన లఘున అదే విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో అని అట్లా చెప్తే కానీ రాదు ఆ శ్లోకం.
ఆ ట్యూన్, ఆ రిధం కావాలి మనకి. పార్వతీ అమ్మవారు అడిగింది అనుకుంటాం, కానీ పార్వతీ అమ్మవారు కాదు అడిగింది, మనం అడుగుతున్నాము. ఏ ప్రశ్న వచ్చినా ఆధ్యాత్మికంలో ఈ ప్రశ్న మనకి ఎందుకు కలగలేదు, మనలో కలిగితే ఈ ప్రశ్న ఎలా కలుగుతుంది అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. కానీ లీలాదేవి అడిగే ప్రశ్న కాదు ఇది, మనం అడిగే ప్రశ్న. మనం అడుగుతున్నాం. ఎవరిని అడుగుతున్నాము? సద్గురువుని అడుగుతున్నాం. సద్గురువు ఏ రూపంలో మనకి సమాధానం చెప్తున్నాడు? సరస్వతి అమ్మవారి రూపంలో సమాధానం చెప్తున్నాడు. అది మనం తెలుసుకోవాల్సింది. అక్కడ ఈశ్వరుడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే ఎవరు చెప్పారు? సద్గురువే ఈశ్వర స్వరూపంగా చెప్పాడు సమాధానం. అది అందుకనే ఆధ్యాత్మికంలో జరిగే సంభాషణ సంవాద రూపంగా చెప్తారు. ఇప్పుడు అయ్యో మనం ఆలోచన చేస్తే మనకి ఈ ప్రశ్న వచ్చేదే అని అనిపిస్తుంది. అనిపించి మనం కూడా ఎక్కువగా దాని గురించి విమర్శ చేస్తాం, ఆలోచన చేస్తాం. అప్పుడు మనలో కూడా ప్రశ్నలు కలుగుతాయి. అందువల్ల లీలాదేవి ఏదో కథ కాదు, ఇది కథలాగా తీసుకుంటే మాత్రం మళ్ళీ ఆధ్యాత్మికానికి ప్రయోజనం లేకుండా పోతుంది. ఇది ఆధ్యాత్మిక శాస్త్రం కాబట్టి దీనిలో లీలాదేవి మనమే. మనం అనుకుంటున్నాం, నా జన్మకి ఏమిటి కారణం, నేను ఎట్లా వచ్చాను, ఎందుకు వచ్చాను, ఏం కారణంతో నేను పుట్టాను, నేనేమైనా అనుకున్నానా, అడిగానా, ఏమిటి కారణం, ఇవన్నీ ప్రశ్నలు మనలో రావాలి. లేకపోతే మనమే కదా సమాధానం చెప్పుకోవాలి. మన జన్మకి ఎవరు బాధ్యులు? మనమే బాధ్యులు. అందుకనే లీలాదేవి ప్రశ్నలన్నీ కూడా మన ప్రశ్నలే. దేశకాలాలు లేవని తెలిసింది, కానీ అనుభవం మనకే అనిపిస్తుంది కదా, ఎట్లా అండి అనుభవం లేకుండా ఎట్లా పుట్టానండి. అందువల్ల ఒకటి వేదాంతంలో, అద్వైత శాస్త్రంలో లేదా ఆధ్యాత్మికంలో మనకి ఇది జరిగింది అంటే ఎక్కడో మనం భావన చేశాము అని ఒకటి. ఏదో జన్మలో మనం అది అవ్వాలి అని అనుకున్నాం, లేదా ఏదో జన్మలో మనం అది అయి ఉన్నాం, కొద్దిగా అయినా అయి ఉన్నాం, మళ్ళీ ఇప్పుడు ఈ జన్మలో వచ్చింది అనేది ఒకటి సమాధానం. ఇంకొకటి నిష్కారణంగా కొన్ని అవుతాయి, అది మంచి కానీ చెడు కానీ, రెండు విధాలుగాను చెప్పవచ్చు. కానీ ఇక్కడ సరస్వతి అమ్మవారు ఎలా చెప్తారో మనం ఇక్కడ ఈ ఘట్టంలో మనం ఏదో అనుకున్నాము దానివల్ల ఈ జన్మ వచ్చింది అని చెప్పే అవకాశం లేదు. అందుకనే ఇక్కడ సమాధానం ఎట్లా ఉంటుంది అనేది సస్పెన్స్. సరస్వతి అమ్మవారు ఏం చెప్తుంది, నాకు సంస్కారము లేదు, అనుభవము లేదు, లేకుండా ఈ జన్మ ఎట్లా వచ్చింది అని ఆవిడ ప్రశ్న. కానీ దీనిలోనే సమాధానం ఉంది. ఆ వశిష్ఠ బ్రాహ్మణుడు రాజసైన్యాన్ని చూసి, రాజుగారి వైభవాన్ని చూసి నేను రాజు అవ్వాలి అనుకున్నాడు కదా. రాజు అవ్వాలి అనే ఒక క్షణమైనా కూడా వాళ్ళలో కలిగింది కదా ఆ వశిష్ఠ బ్రాహ్మణుడు. ఆ కలగటం అనేది అదే సంస్కారం, అదే అనుభవం కదా, దాంతోనే జన్మ వచ్చింది. మరి ఈవిడికి ఆయన భార్య ఎందుకు అయింది? ఈవిడికి ఎందుకు వచ్చింది ఆ సంస్కారం? ఈవిడేం అనుకోలేదు. ఈవిడ ఎక్కడో వంటింట్లో కూర్చుని వంట చేసుకుంటోంది, రాజులు వచ్చినట్టు తెలియదు, రాజసైన్యం వచ్చినట్టు తెలియదు. ఈవిడికి ఎందుకు ఈ జన్మ వచ్చింది అంటే ఈవిడ తన భర్తను అనుసరించి ఉండాలి అని అనుకుంది. నా భర్త ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా కూడా నా భర్తతోనే నేను ఉండాలి, ఆయనతోనే నేను ఎప్పటికీ జీవించాలి అని అనుకుంది ఈవిడ. అది ఆవిడికి సంస్కారమైంది, అదే ఆవిడికి అనుభవం అయింది. కాబట్టి అక్కడే సమాధానం ఉంది, ఆవిడ ప్రశ్నలోనే సమాధానం ఉంది. కాకపోతే అది ఆవిడికి తెలియదు. పద్ముడు అనుకున్నది ఆవిడికి తెలియదు, ఆవిడ అనుకున్నది మాత్రమే ఆవిడికి తెలుసు. కాబట్టి దానికి ఎలా సమాధానం చెప్తుంది అనేది మనం తెలుసుకోవాలి. దాన్ని రేపు మాట్లాడుకుందామని చెప్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం శాంతి శాంతి శాంతి.